క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్ చూద్దాం. 3 ఉంటాయి. బౌండెడ్ బఫర్ ప్రాబ్లం, రీడర్స్ అండ్ రైటర్స్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. తర్వాత డైనింగ్ ఫిలాసఫీ ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్క వీడియోలో ఒకటి కవర్ చేద్దాం. ఫస్ట్ బౌండెడ్ బఫర్ ప్రాబ్లం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు బౌండెడ్ బఫర్ ప్రాబ్లం మనం ఈ కాన్స్టెంట్ తీసుకుంటాం. ఎన్ బఫర్స్ తీసుకుంటాం. ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క బఫర్ ఒక్కొక్క ఐటమ్ని హోల్డ్ చేసుకుంటుంది. ఇంకా సెమాఫోర్ మ్యూటెక్స్ ఇనిషియల్గా 1 అనుకుంటాం. అట్లా సెమాఫోర్ ఫుల్ అయితే 0, సెమాఫోర్ ఎంటీ అయితే n. ఇవి మనకు తీసుకున్న కాన్స్టెంట్స్. ఇప్పుడు ఈ బౌండెడ్ బఫర్ ప్రాబ్లమ్ని ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ అనే ఎగ్జాంపుల్తోని మనం సాల్వ్ ఎక్స్ప్లెయిన్. ఇది మన ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఈ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రొడ్యూసర్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఎ కన్జ్యూమర్. ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఏమవుతుందంటే, ప్రొడ్యూసర్ అనేటోడు ఏం చేస్తాడు, ఐటమ్ని ప్రొడ్యూస్ చేస్తాడు. కన్జ్యూమర్ అనేటోడు ఐటమ్ని కన్జ్యూమ్ చేస్తాడు. ఇక్కడ మనము వేరియబుల్స్ యూజ్ చేస్తాం, వెయిట్ అండ్ సిగ్నల్. ఇవి సెమాఫోర్ వేరియబుల్స్. ఎందుకు యూజ్ చేసినామంటే, ప్రొడ్యూసర్ ఒకసారి ఒక కేసు తీసుకోండి. ఎలా అంటే, ప్రొడ్యూసర్ అనేటోడు ప్రొడ్యూసే చేస్తాడు అసలు, కానీ కన్జ్యూమర్ అనేటోడు కావాలి నాకు ఐటమ్ కావాలని అడుగుతుంది. కానీ అక్కడ ప్రొడ్యూసర్ అసలు ప్రొడ్యూసే చేయనప్పుడు ఈ కన్జ్యూమర్ అనేటోడికి ఎట్లా ఇస్తాం, ఇవ్వలేం. కన్జ్యూమర్ అనేది అడుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే, వెయిట్ అండ్ సిగ్నల్ అనే సెమాఫోర్ వేరియబుల్స్ని వాడుతున్నాం. వెయిట్ అండ్ సిగ్నల్ ఇంతకుముందు వీడియో డీటెయిల్ మాట్లాడుతున్నాం. సో ఈ వెయిట్ అండ్ సిగ్నల్స్ వాడుతున్నాం సెమాఫోర్ వేవ్స్. ఈ ప్రొడ్యూసర్ స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తాడు వాడు, ప్రొడ్యూసింగ్ ఐటమ్ ఇన్ నెక్స్ట్ ప్రాసెస్. ప్రతి ప్రాసెస్లో ఒక ఐటమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇనిషియల్గా ఎంటీ ఈక్వల్స్ టు 1 ఉంటుంది, మీటర్స్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. వెయిట్ ఫార్ములా తెలుసు కదా, వెయిట్ ఏం చేస్తుంది, డిక్రిమెంట్ చేస్తుంది. సో ఇక్కడ ఎంటీ ఏమైంది, 1 ఉంది, మీటర్స్ కూడా 1 ఉంది. సో దాన్ని ఏం చేసింది, డిక్రిమెంట్ చేసింది. అప్పుడు x ఈక్వల్స్ 0 అయిపోతే x ఈక్వల్స్ 0. ఎందుకంటే వెయిట్ అంటేనే అది కదా. ఇక్కడ మనం రాసుకున్నాం చూడండి, ఇగో వెయిట్ ఏం చేయాలి, డిక్రిమెంట్ చేస్తుంది అంటే s-1 చేస్తుంది. సిగ్నల్ ఏం చేస్తుంది, s+1 చేస్తుంది, ఇంక్రిమెంట్ చేస్తుంది. అదే ఆ వేరియబుల్స్. సో ఇక్కడ మనం వెయిట్ ఎంటీ, వెయిట్ మ్యూటెక్స్ అన్నాం కాబట్టి ఇనిషియల్గా ఎంటీ 1 ఉంది, మ్యూటెక్స్ 1 ఉంది. సో ఆ రెండింటిని ఇక్కడ వెయిట్ వాడినాం కాబట్టి ఆ రెండు డిక్రిమెంట్ ఏమైపోతుంది, x ఈక్వల్స్ 0 అయిపోయింది. ఇక్కడ అర్థమైంది కదా. తర్వాత ప్రొడ్యూస్ అనే ఐటమ్ దగ్గర వెయిట్ ఈ రెండు వాడినాం. తర్వాత బఫర్ లోపలికి ఐటమ్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి, ఇంక్రిమెంట్. సో అందుకే ఇక్కడ సిగ్నల్ వాడినాం. ఇప్పుడు ఇనిషియల్గా ఏమున్నాయి, 2 0 ఉన్నాయి. మ్యూటెక్స్ కానీ ఎంటీ కానీ 2 0 ఉన్నాయి కాబట్టి సిగ్నల్ వాడినాం. సిగ్నల్ ఫార్ములా ఏంటిది, x ఈక్వల్స్ టు s+1. అంటే 0 ఉన్నాయి కాబట్టి 0+1. అట్లనే ఫుల్గా 0 ఉంది, మ్యూటెక్స్లో 0 ఉంది. నేను సిగ్నల్ వాడినా ఏమైపోతుంది, s+1. సో 2 1 అయిపోయాయి. అలా అన్నట్టు. తర్వాత వైల్ ట్రూ. ఇట్లా బఫర్స్ ప్రొడ్యూస్ చేసేనే ఉంటాయి. అలా ఎన్ని బఫర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి. ఇట్లా ఐటమ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కన్జ్యూమర్ దగ్గర ఆ ఐటమ్స్ కన్జ్యూమ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏమైపోయింది, ఇక్కడ బయట కష్టపడి ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ వెయిట్ ఈక్వల్స్ టు 1 కదా, వెయిట్ ఫార్ములా ఏంటిది, s-1 చేస్తుంది. సో ఇక్కడ ఏమైంది, బయటకు వచ్చినాకనే ఏముంది మనకి, ఫుల్ ఈక్వల్స్ టు 1 ఉంది, మ్యూటెక్స్ ఈక్వల్స్ టు 1 ఉంది. సో ఇక్కడ 1 ఏం చేస్తున్నాం, 0గా డిక్రిమెంట్ చేస్తాం. ఎందుకంటే వెయిట్ ఈక్వల్స్ టు s-1. అందుకే ఇక్కడ మ్యూటెక్స్ డిక్రిమెంట్ 0 చేసినాం. తర్వాత ఐటమ్ని రిమూవ్ చేస్తాం. ప్రొడ్యూసర్ అంటాడు ప్రొడ్యూస్ చేస్తాడు ఐటమ్ని. ఇక్కడ వీడు ఏం చేస్తాడు, ఐటమ్ని రిమూవ్ చేస్తాడు బఫర్ నుంచి. సో ఇక్కడ 0 అయిపోయినాకనే ఆ ఐటమ్ని రిమూవ్ చేస్తాడు నెక్స్ట్. ఓకేనా. తర్వాత ఏం సిగ్నల్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇక్కడ 2 0 మ్యూటెక్స్ ఎంటీ 0 అయిపోయింది, ఇక్కడ రిమూవ్ చేసేసింది. తర్వాత 0+1 1 అయిపోతుంది. అయిపోయాకనే 1 వచ్చేసినాకనే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 1 వచ్చేసినాక నేను ఇక్కడ నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఐటమ్ నేను కన్జ్యూమ్ చేయాలని కన్జ్యూమ్ ద ఐటమ్స్ ఇన్ నెక్స్ట్. అట్లా ఇక వైల్ ట్రూ. ఇది కన్జ్యూమర్ ప్రాసెస్ స్ట్రక్చర్, ప్రొడ్యూసర్ ప్రాసెస్ స్ట్రక్చర్. ఓకేనా. ఈ వెయిట్ అండ్ సిగ్నల్ సెమాఫోర్ వేరియబుల్స్ అన్ని వాడితే మీకు ముందే చెప్పాను. ఎందుకంటే ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూసర్ చేస్తాడు, కానీ కన్జ్యూమర్ కావాలనుకుంటాడు. సో ఎట్లా ఇస్తాడు. సో ఇలాంటి ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సెమాఫోర్ వేరియబుల్స్ వాడుతున్నాం. ఇది ఒక బౌండెడ్ బఫర్ ప్రాబ్లం యొక్క ఎగ్జాంపుల్. ఇవన్నీ క్లాసికల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింక్రనైజేషన్ అంటారు. ఫస్ట్ అయిపోయింది బౌండెడ్ బఫర్ ప్రాబ్లం. దాంట్లో ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం తీసుకున్నాం.